ఆమేన్. దేవుని సందులో వాక్యం వినడం ద్వారా మాత్రమే మనం ఆశీర్వదించబడము. వాక్యము ప్రవచనాత్మకంగా వస్తున్నప్పుడు దాన్ని ఆమేన్, అవును, అలాగు జరుగునుగాక అనేటువంటి పదము ఆమేన్ అని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రతి ప్రవచనాత్మకమైన వాక్కుని పట్టుకుని ఏకీభవిస్తారో, భూమి మీద ఇద్దరు దేని గురించి ఏకీభవిస్తారో అది పరలోకంలో అనుగ్రహించబడుతుంది. నమ్మిన వారు ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇదన మరి సిఎస్ఐ యొక్క పంచాంగంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఇన్విటేషన్స్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ. క్రీస్తు యొక్క మరి ఆతిథ్యంనకు ఆహ్వానం. ఆతిథ్యము, హాస్పిటాలిటీ అనేటువంటిది క్రైస్తవ జీవితంలో, విశ్వాసుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మీరు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటా వెళ్తే గనక ప్రతి గ్రంథములో 66 మరి ఆ యొక్క పుస్తకాల్లో ప్రత్యేకంగా ప్రజ్వలింపజేసేటువంటి ప్రభుని యొక్క కార్యాన్ని, ముఖ్యముగా ఆతిథ్యాన్ని మనం చూస్తాం. ఆతిథ్యము లేనటువంటి అధ్యాయం అంటూ పరిశుద్ధ గ్రంథములో లేనే లేదు. యేసు క్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద మరి ఉంటున్నప్పుడు అనేక మందికి ఆతిథ్యం ఇచ్చాడు, అనేక మంది చేత ఆతిథ్యాన్ని స్వీకరించారు. యేసు ప్రభు నమ్మినటువంటి మనము కూడా అట్టి ఆతిథ్యములో పాలు పంపులు పొందాలని చెప్పే దేవుడు కోరుతున్నాడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం ఇందాక చదువుకున్న రీతిగా, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని చెప్పి వాక్య భాగములో మనం చదువుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఆతిథ్యం, హాస్పిటాలిటీ ఈజ్ ద సైన్ ఆఫ్ లవ్ అండ్ కేర్. దేవుడు మనకిచ్చినటువంటి ప్రేమ, మరి ఆయన యొక్క కాపుదల, భద్రత, మరి దానికి కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కృప ఏంటంటే ఆతిథ్యం. ఆతిథ్యం ద్వారా మన అనేక మందికి దేవుని ప్రేమను అందించగలము. మీరు ఆతిథ్యం ఇవ్వడం కొరకు గృహమే అవసరం లేదు. మీ గది ఉన్నా లేకపోయినా, మీ బంకు బెడ్ ఉన్నా లేకపోయినా కూడాను దేవుడు మీకిచ్చినటువంటి ఆధిపత్యం బట్టి ఆతిథ్యాన్ని మీరు తప్పకుండా ఇవ్వగలరు. ఎందుకనంటే అది ప్రేమను, లవ్ అండ్ కేర్ని చాటించేటువంటిది అయితే గనక ఈ దినమున మీరు మాట్లాడే మాటల ద్వారా ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయొచ్చు. యు మే నాట్ హ్యావ్ a splendid house to invite people to have that hospitality, but you can create that environment with the words that you can unction to those people. మీరు ఎవరెవరితో అయితే సంభాషిస్తున్నారో, మాట్లాడుతున్నారో వారందరితో మాట్లాడేటప్పుడు ఒక ప్రేమపూర్వకమైనటువంటి, ఆప్యాయమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే మీ ఇంటికి కూడా తేనవసరం లేదు, వారు రానవసరం లేదు. అక్కడే ఆ ప్రేమపూర్వమైనటువంటి వాతావరణము తప్పకుండా అలవడుతుంది. అంతేకాదు, మనమందరము తెలుసుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చింది నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకు, పాపులను రక్షించడం కొరకే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చాడు అని చెప్పి మనం తెలుసుకుంటే, యాజ్ హీ ఈజ్ సో వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఏదైతే ఉన్నాడో, ఎంతైతే ఉన్నాడో, ఎలాగునైతే ఉన్నాడో అలాగున మనము కూడా ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఆయన పాపుల్ని రక్షించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వస్తే ఆయన భార బాధ్యతను మనకు అప్పగించున్నాడు. సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నటువంటి భార బాధ్యతను మనం తీసుకుంటే గనక అన్యులు ఇప్పటికే ధన్యులు కాగలరు. దేవుని బిడ్లారా, మేము దుబాయ్ని కేంద్రంగా చేసుకొని గడిచిన 20 సంవత్సరాలకు పైగా మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో మాత్రమే కాకుండా 113 దేశాలకు పైగా సువార్తీకరణ చేయడానికి దేవుని మహాకృపను దేవుడు అనుగ్రహించాడు. అయితే నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, చాలా మట్టుకు ప్రపంచములో ఉన్నటువంటి విశ్వాసులు లేదా క్రైస్తవులు సంఘాల్లోనికి చేర్చబడ్డానికి, రావడానికి కలిగినటువంటి 90% కారణము ఏంటి అంటే, ఎవరో ఒకరు సంఘస్థులు, విశ్వాసులు వారికి తెలిసిన వారిని ఆహ్వానించారు.
సంఘములోనికి ఆహ్వానించారు, సన్నిధికి ఆహ్వానించారు, సభ సమావేశాలకు ఆహ్వానించారు. తద్వారా ఆ ఆహ్వానము ద్వారా వారు ఆ ప్రదేశాలకు వచ్చి ప్రభుని రక్షకుడుగా స్వీకరించడం మాత్రమే కాదు, ప్రభు యొక్క సన్నిధిలో ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రభువిచ్చేటువంటి ఆతిథ్యమైనటువంటి బల్లారాధనలో కూడా పరిపూర్ణ రక్షణ జ్ఞానంలో పాలు పంపులు పొందడానికి దేవుడు కృపనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఒక ఆయన నాతో రక్షణ విషయంలో మాట్లాడుతున్నప్పుడు, రక్షణ సువార్తను చేస్తున్నప్పుడు అతనికి అన్నాను, అయ్యా మీరు యేసు ప్రభుని నమ్మాలి, మీకు రక్షకుడు కావాలి, మీకు ఈ భూమి మీద సంపాద్యము కావాలి అని అంటే ఆయన అంటాడు, నాకెందుకండి దేవుడు, నేనున్నటువంటి మీరు నిల్చున్నటువంటి భూమి ఉంది కదా, ఆ స్థలం ఉంది కదా, ఆ స్థలం నాదే, ముందుకెళ్తే మొత్తం ఎకరాల పొలం అంతా నాదే, ఇటు వెళ్తే నాదే, అటు వెళ్తే నాదే, వెనకాతలు వెళ్తే నాదే, నాకెందుకండి దేవుడు అని చెప్పి అన్నాడు. అయితే ఇన్ని స్థలాలు ఉన్నాయి, మరి మీకు పైన స్థలం ఉందా అని అడిగాను. దేవునికి స్తోత్రం. మా యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్చున్నామన్నారు, మరి మీకు పైన స్థలం ఉందా అని చెప్పి అడిగితే, అబ్బా అక్కడ కూడా స్థలం ఉందా అండి, ఆయన ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసే రకం, కాబట్టి స్థలం ఉందని మీకు కావాలంటే ఇప్పిస్తానని చెప్పేసి ఆ యొక్క మరి రక్షణ సువార్తను అందిన తర్వాత ఆయనకి అక్కడ స్థలం కూడా ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ దిన యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, మరి మనిషి కుమారుడికి తలవాల్చుకొనుటకు స్థలము కూడా లేదు. స్థలము లేనటువంటి ఆయన మన కొరకు నివాసయోగ్యమైనటువంటి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇది మనమందరము ధ్యానిస్తున్నటువంటిది క్రైస్ట్ హాస్పిటాలిటీ. క్రీస్తు యొక్క మరి ఆహ్వానం, ముఖ్యంగా మరి అతిథులను ఆహ్వానించడం. కాబట్టి మనము దేవుని సందులో యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎరిగితే, యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎరగని వారికి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎరిగే విధముగా చేయడమే మనకిచ్చినటువంటి భారబాధ్యత. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ యొక్క వచనములో వారు కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని చెప్పి రాయబడింది. కెన్ వి సే ఏంజల్స్? దేవదూతలు అనగలరా మీ నోట్తోనే అనలేనిది కళ్ళతో ఏం చూస్తామండి? కాబట్టి వాట్ యు విల్ సే యు విల్ హ్యావ్. కాబట్టి మనము ఈ యొక్క అంచె దినాల్లో దేవుని దూతల సంచారం అధికమవుతుంది. దేవుని దూతలు అధికంగా సంచరిస్తున్న దినాల్లో ఉన్నారు. నేను కొన్ని సభలకు, సమావేశాలు, కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు ఇలాగనే మీకు మళ్ళీ కొంతమందిని చూస్తూ ఉంటాను. కానీ సడన్గా కొంతమంది సంఘములో, ఆ సభలో, సమావేశంలో వచ్చినప్పుడు ఉంటారు. కొంతసేపు అయ్యేసరికి, వాక్య సందేశం అయ్యేసరికి ఎక్కడ మాయమవుతారో తెలియని రీతిగా మాయమవుతున్నారు. మరి వారు ఎవరండి? దేవుని దూతలు కాక వేరెవరికైనా మనుషునికి ఎవరైనా కూడాను అదృశ్యులయ్యేటువంటి శక్తులు ఏమైనా ఉన్నాయా? కాదు. కాబట్టి తప్పకుండా దేవుని దూతలు మనకు తెలియకుండానే మన మధ్యలో వసిస్తున్నారు, నివసిస్తున్నారు. మీ గృహాల్లోని, మీ యొక్క రాకపోకల్లో, మీ ప్రయాణాల్లో, మీకున్నటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క సమస్యల్లో, సతమత స్థితుల్లో, బాధల్లో, శోధల్లో దూతలు మిమ్మల్ని ఆదరించినాయి, దూతలు మిమ్మల్ని కాపాడినాయి, దూతల పర్యవేక్షణ నాకు జరిగింది అని చెప్పి నమ్మిన వారు ఒకసారి ఆమెన్ చెప్దాం. ఆమెన్. దూతలను మీరు అత్యధికంగా చూడబోతున్నారు. అంతేకాదు, మీరందరూ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు. ఉపవాస ప్రార్థన చేసిన వెంటనే ఎవరు దిగొస్తారంటే దేవుడు దిగొస్తారని చాలా అనుకుంటారు. కానీ దేవుడు మనల్ని దింపుతాడు. మనకున్నటువంటి గర్వమును, అహంకారమును అంతా దింపి మనం మార్చిన తర్వాత ఆయన మరి నిశ్చయం కూడాను మనలో ఉన్నటువంటి అపవాదికరమైనటువంటి ప్రభావ ప్రలోభుడు దాన్ని వదలగొట్టము కొరకు దేవుడు కృప చూపుతాడు. అంతేకాదు, ఉపవాస ప్రార్థన చేసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరొచ్చారు? అపవాది అయిన సాతాను వచ్చి చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన తర్వాత ఎందుకు ఈ అపవాది వచ్చి అనేక మందిని శోధిస్తుందంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించారు. మీరు ఉపవాసం చేసిన తర్వాత మీకు వచ్చిన శోధన, వేదన, వ్యధ, బాధ కలిగిన కారణం అదే. మీలో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది సంబంధమైన ప్రలోభ ప్రభావాలు వదిలిపోవాలని చెప్పే అపవాది వచ్చి ఫైనల్ శోధనలాగా, వేదనలాగా, ఒకలాంటి టెస్ట్ లాగా వస్తున్నటువంటి స్థితిలో మీరు అధిగమిస్తే గనక ఆ ఉపవాసం ద్వారా అద్భుత కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అంతేకాదు, మరి ప్రార్థన చేస్తున్నప్పుడు
మీరు పరిశుద్ధ గ్రంథములో మీరు చూస్తే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వచ్చారు అని అంటే కనుక అత్యధికంగా దూతలు దిగి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. దూతలు కదిలి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. మనం ఉచ్చరింప శక్యము కానటువంటి మూల్గులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ ఉచ్చరింప శక్యము కానటువంటి మూల్గులను అర్థం చేసుకోగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యము దూతల కలిగి ఉంది కనుకనే ఏదైనా ప్రార్థిస్తున్నప్పుడు దూతల సంచారం అత్యధికంగా అవుతుంది. మీరు ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మారట్లేదేమో, జరగట్లేదేమో, కానీ దేవుని దూతలు వెళ్ళి మాత్రము దాని కొరకు ప్రాంగణాలను, ప్రాంతాలను, ప్రదేశాలను, వ్యక్తులను కూడాను సిద్ధపరుస్తున్నాడన్న వారు ఆమెన్ చెప్దాం. అవును, నిశ్చయంగా దూతలు ప్రార్థించిన వెంటనే వస్తాయి. అయితే స్తుతి ఆరాధన చేసిన వెంటనే మాత్రము దేవుడు దిగి వస్తున్నాడన్న వారందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ, అవును ప్రభా, నిత్యము నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, స్తోత్రిస్తానని చెప్పి దేవుని స్తుతించాలి. మనము ప్రార్థన చేయకపోయినా, ఉపవాసము చేయకపోయినా మనం ఫీల్ కాకూడదు. కానీ స్తుతి ఆరాధన చేయకపోతే మాత్రం తెగ బాధపడిపోండి. ప్రతి దినము ఆయన్ని అట్టిరీతిగా స్తుతించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఎందుకు ఈ మాటను సెలవిస్తున్నానంటే గనక, స్తుతిస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే గనక, ఆ యొక్క దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే గనక దేవుని యొక్క గుణగుణాలు మీలో ఉట్టిపడతాయి. ఇది క్రీస్తు యొక్క మరి మనం హాస్పిటాలిటీని, క్రైస్ట్ హాస్పిటాలిటీని, లేదంటే కనుక ఆయన మరి అతిథి మరి ఆ యొక్క ఆహ్వానాన్ని మనము కావాలి అని అంటే కనుక ఆయనతో ఆ అభినవ భావ సంబంధము కలిగి ఉండి ఆరాధించాలని కోరుతున్నాం. ఎందుకంటే స్తుతి ఆరాధన ఒక్కటి మాత్రమే భూమి మీద సృష్టించబడలేదు. వారు ఆమె చెప్దాం. స్తుతి ఆరాధన పరలోకములో ఆరంభించబడింది. మనం స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు మనము పరలోకములో పరిశుద్ధుడు 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 అని చెప్పి వేవేల దూతల చేత పొగడబడుతున్నటువంటి ఆ దేవుని యొక్క దూతల సమూహముతో పాటు అభిషిక్తము ఈ యొక్క భూమి నుంచి పరలోకం ప్రసరిస్తుంది కనుక ఆ స్తుతి ఆరాధన స్తుతి సింహాసనాసీనుణ్ణి మన దగ్గరకు తీసుకుని వస్తుంది కనుక అట్టి ఆరాధన చేసిన వారు అత్యధికంగా ఆతిథ్యము కూడా ఇవ్వగలరు. మన ఇండియా దేశంలో కహావత్ ఉంది కదా, అతిథి దేవోభవ, అంటే అతిథి దేవుడితో సమానం అని చెప్పి కహావత్ని మనకి ఇండియా దేశంలో అనేక మంది ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ దినన్న అతిథిని కొలవమని చెప్పి కాదు, కొబ్బరికాయ కొట్టమని చెప్పి కాదు. ఈ దినన్న మనము దేవుని పోలికలు, దేవుని స్వరూపము దేవుడు మనం సృష్టిస్తే దేవుడు మనందరినీ దేవుడు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. అంటే ఈ దినన్న అతిథులకు మీరు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఇక్కడ కొందరు ఎరుగకయే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చేశారు అని చెప్పి రాయబడిన రీతిగా మనం చూస్తున్నాం. మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో మరి ఆది కాండములో 18వ అధ్యాయంలో అబ్రహాము గారు అబ్రాముగా ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అక్కడ చూసుకుంటే వారికి తెలియకుండానే ఆ యొక్క మనుషులు ఎవరైతే వచ్చారో వారు దేవుని యొక్క దూతలు అని చెప్పి తెలియకుండానే వారికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వారు ఇంకా దేవుని దూతలు, దేవుని సంబంధించిన వారు, దేవుడు అని చెప్పి తెలియకుండానే ఆ దూతలను వారిని 18వ అధ్యాయం ఆది కాండం మనం చూస్తాం కదా. అబ్రహాము గారు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలుబడి ఉండిరి. వారిని చూచి గుడారపు వాకిటి నుంచి వారిని ఎదుర్కొన్నటకు పరుగెత్తి వారి దగ్గరికి రావడం మాత్రమే కాదే, నేల మట్టుకు వంగి ఆతిథ్యం. ఈ దిన కొంతమందికి ఇంటికి వచ్చిన వెంటనే మీరు నవ్వేటువంటి నవ్వు వెంటనే పారిపోవాలనిపిస్తుంది. మీరు ఆహ్వానం చూసి ఇంకెప్పుడు ఈ గృహానికి రాకూడదురా బాబు అనిపిస్తుంది. కాబట్టి ఈ దిన మీరు ఆతిథ్యం ఇస్తున్నారంటే మీరు పెట్టేటువంటి ఆహారం కాదు, మీరు చూపించేటువంటి గృహంలో శోభనీయమైనటువంటి స్థితి కాదు, మీరు చేసేటువంటి ఆ యొక్క కసరత్తు చాలా ప్రాముఖ్యమైనది, మీ చిరుమందహాసం ప్రాముఖ్యమైనది, మీరు అతిథులతో మాట్లాడేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. చాలా సభల్లో, సమావేశాల్లో, లేదంటే పార్టీస్లో, ఫంక్షన్స్లో ఏం చేస్తామంటే అనేక మందిని పిలుస్తాం. పిలిచిన వారు వచ్చేది తినడానికి వచ్చినట్టుగా వాళ్ళు వస్తారా? కాదు, మిమ్మల్ని పలకరించడానికి, మీతో మాట్లాడడానికి వస్తారు. చాలామంది వారితో మాట్లాడడానికి, ఒక హాయ్ చెప్పడానికి, ఒక బాయ్ చెప్పడానికి, ఒక చిరుమందహాసం అలకించడానికి కూడా సమయం ఉండనటువంటి స్థితిలో ఉన్నారు. దీనిలో ఏదైనా మనం ఎప్పుడైతే
మరి దేవుని సన్నిధిలో అట్టి రీతిగా వారితో మాట్లాడుతామో, కాన్వర్జేషన్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఫర్ మిరకల్స్. మీరు సంభాషిస్తున్నప్పుడు, అతిథులతో సంభాషిస్తున్నప్పుడు, లేదంటే మీకు తెలియని వారు మరి ఎవరినైనా కూడా ఆహ్వానిస్తున్నప్పుడు, మీరు వారితో మాట్లాడేటువంటి మాటల ద్వారా మీకు తెలియకుండానే కొన్ని అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరిగిపోతాయి. దేవుళ్ళ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక స్త్రీని స్వస్థపరచడం కోసం కొంచెము వెనకాడాడు. ఆవిడికి అతిథి మర్యాద ఇవ్వడం కాదు, ఆవిడికి ఒక మాట అన్నాడు, బల్ల మీద ఉండేటువంటి రొట్టెలు, పిల్లలు తినేటువంటి రొట్టెలు నీకెలాగిస్తాను అని చెప్పి ఆ మాట అన్నప్పుడు ఆ స్త్రీ అన్నటువంటి మాట ఏంటంటే, బల్ల కింద పడిపోయినటువంటి రొట్టె ముక్కలు కూడా కుక్కలు తింటాయి కదా అన్నది. దానికి స్తోత్రం. అంటే ఇదన్నా కుక్కతో సమానముగా ఎంచుకుంది. కుక్కకి ఏముంటుందండి? మనిషికి ఉంటుంది విశ్వాసం, కుక్కకు ఉంటుంది విశ్వాసం. చాలామంది మనుషుల కన్నా కుక్కల్ని ఎక్కువ పెంచుకుంటున్నారు కదా, విశ్వాసంగా వారే ఉంటున్నారని చెప్పి. అయితే ఏదైనా విశ్వాసులుగా ఉన్నటువంటి మనము కుక్కతో పోల్చుకోవడానికి, లేదంటే కనుక తగ్గించుకోవడానికి సిద్ధపడిన వెంటనే దట్ కాన్వర్జేషన్ బ్రాట్ ఎ మిరకల్ ఇన్ హెర్ డాటర్స్ లైఫ్. ఆ యొక్క సంభాషణ ఆమె కుమార్తె జీవితంలో అద్భుతము జరగడానికి దోహదము చేసింది. సంబడీస్ మిరకల్ ఈస్ లాక్డ్ అప్ ఇన్ యువర్ మౌత్. ఎవరో అద్భుతము మీ నోట్లో దాగి ఉంది. మీరు దాన్ని ఉచ్చరించిన తోడనే ఆ అద్భుతాన్ని అద్భుతమైన రీతిలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ అబ్రహాము గారు వారితో సంభాషిస్తున్నట్టుగా, స్ట్రేంజర్స్ అయినా కూడాను వారిని రిసీవ్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా వారిని చాలా సవినయముగా మరి వంగి వారికి ఆనర్ చేసినట్టుగా, మరి అంతేకాకుండా వారి సన్నిధిని సత్కరించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలియదు కానీ మనమందరం ప్రభువుని రక్షకుడిగా స్వీకరించినాము. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు కదా, మరి ఆయన హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి తడతా ఉన్నాడట. ఎవరైతే ఆయన స్వరమును విని ఆ తలుపును తెరుస్తారో వారితో పాటు ఆయనతో పాటు వీరు కలిసి భోజనము చేస్తారు, సహవాసము చేస్తారు. అంటే ఆతిథ్యము కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. మీకు ఒక్కరోజు ఫుడ్ పెట్టేస్తే సరిపోద్దా? 3 పూటల నిన్నగా తినాలి, కొంతమంది అయితే 5 పూటలు తింటారు. దేవుని స్తోత్రం. అయితే మరి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మీలోనికి వచ్చినప్పుడు వారానికి ఒకసారి మాట్లాడడము, లేదంటే తెల్లవారుజామున ఒక్కసారి ఒక చిన్న ప్రార్థన చేసేసి హాయ్ అని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు బాయ్ అని చెప్పేస్తే సరిపోద్దా? ఆయనతో అత్యధికంగా ముచ్చటించుదుముగాక, మాట్లాడుదుముగాక. మీరు మనుషులతో మమతలతో మాట్లాడే మాటల కన్నా మన ప్రభువుతో అత్యధికంగా మాట్లాడే మాటలే మిన్నా అదే అధికమైపోదునుగాక. అలాగూ అవ్వాలనుకున్న వారు ఆమేన్ చెప్దురుగాక. ఎందుకంటే మీరు ప్రభుతో ఎంతగా మాట్లాడతారో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఆయన పేరే జ్ఞానము. ఎప్పుడైనా జ్ఞానవంతులతో మీరు సహవాసం చేస్తే మీ జ్ఞానం పెరుగుతుంది. 6 నెలలు సహవాసం చేస్తేనే వారు వేరైపోతే ప్రభుతో అట్టి సహవాసములో ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు, అక్కడ అబ్రహాము గారిని చూసినప్పుడు ఆయన ప్రత్యేకంగా, వారు స్ట్రేంజర్స్ అయినప్పటికీ, వారు మరి కొత్తగా మరి అంతవరకు చూడనట్టు అయినప్పుడు కూడాను వారి కోసము పరుగెత్తాడు. ఇదన యువర్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్. మీరు ఆహభావాలు, మీ యొక్క ప్రవర్తన శైలి మీ మాటల కన్నా గట్టిగా మాట్లాడతాయి. చాలామంది మాటలు మాట్లాడతారు కానీ అందులో చేత కనపడదు. యాక్షన్స్ చాలా చికాకుగా ఉంటుందేమో. కాబట్టి ఈ దినమున మీ యొక్క దేహముతో మీకు తెలియకుండా కొన్ని సంకేతాలను మీ అతిథులకు మీరు అందజేస్తున్నారేమో. కొంతమంది చూడండి, కళ్ళతోనే చంపేస్తారు కదండి. కత్తితో పొడిచే గాయాలైన మానుతాయి కానీ మరి నాలుగుతో పొడిచే గాయాలు మానమంటారు కదా. అలాగున చాలాసార్లు మన జీవితాల్లో మన యాక్షన్స్ ద్వారా కూడా అనేక మందిని బాధ కలిగించేస్తున్నాం. ఇదన అతిథులను ఆహ్వానించేటువంటి దినమైనటువంటి ఈ దినమున మనము తప్పకుండా మన ఆహభావాలను, మన బాడీని, మన యాక్షన్స్ని, రియాక్షన్స్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని దేవుని ఆత్మ స్వాధీనంలోకి తెచ్చుకొని ఆత్మచిత్త వాక్యానుసారముగా ప్రవర్తించినప్పుడు అనేక మంది రక్షణలోకి వస్తారు. నమ్మిన రామని చెప్దాం.
ఇది నా సంఘ సహవాసులకు వచ్చినప్పుడు ఒక విషయం మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా కూడాను భోజనం పెట్టకుండా, ఆతిథ్యం ఇవ్వకుండా ఎవరిని పంపలేదు. 3 దినాలు రాత్రులు వారు వాక్యం విన్న తర్వాత ఉపవాసముతో వారిని పంపివేస్తే అరణ్యములో మూర్ఛపోతారేమో అని చెప్పి వారికి ఆహారం పెట్టండి అన్నాడు. స్తోత్రం. ఎందుకనంటే అక్కడ ఆతిథ్యానికి నిదర్శనం. ఆహారం పెట్టడం కొరకు మీ దగ్గర ఉన్నటువంటి వనరులు లేదంటే గనక మీకున్నటువంటి ధనము తక్కువ అవ్వచ్చు, కానీ ఉన్న దాంట్లోంచి ఇవ్వడానికి మీరు మొదలు పెడితే ఉన్నదానికన్నా ఉన్నతమైనది ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్దాం. ఇది నా కంప్లైనింగ్ స్పిరిట్ ద్వారా, గ్రోనింగ్ స్పిరిట్ ద్వారా మీరు ఎప్పుడైతే గనక గొనుగులు సనుగులు సనుగుతారో దాని ద్వారా దేవుడు దిగిరాడు, దేవుని ఆత్మ కూడా దూరం అయిపోతుంది. స్తుతులతో ప్రతి విషయంలో కూడాను ఎప్పుడైతే ఇవ్వడానికి సిద్ధపడతామో, అందించడానికి సిద్ధపడతామో, సేవలు చేయడానికి సిద్ధపడతామో తద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. ఇక్కడ అబ్రహాము గారు ఏం చేశారంటే గనక మరి వారు సర్వ్ చేయడం మాత్రమే కాదు, తన సర్వెంట్స్ని, తన భార్య అయినటువంటి సారా గారిని పిలిచి వారికి ఎలాగున సన్మానం చేయాలి, ఏ గొడ్డు కొయ్యాలి, ఏ గొర్రె కొయ్యాలి, ఏ గొవ్వ కొయ్యాలి అనేటువంటిది స్పష్టంగా శ్రేష్టమైనది, మంచిది అనే పదాన్ని అక్కడ మనం చూస్తాం. మరి మామూలుది, నాసిరకంది, ఫ్రీజ్ అయిపోయింది, వారం రోజుల క్రితం వండేసింది తీసుకొచ్చి పెట్టడం కాదు, అతిథులకు మంచిది పెట్టుదుముగాక. అట్టి రీతిగా వారిని సర్వ్ చేసినప్పుడు దేవుని నామానికి మహిమ. కొన్నిసార్లు మన గృహాల్లో, మనకున్నటువంటి సంఘ సహవాసాల్లో, మనకు ప్రార్థన సమావేశాలు జరిగినప్పుడు మనము ఆఖరిగా పాస్టర్లకి, అభిషిక్తులకి లేదంటే దైవ సేవకులకి వడ్డిస్తూ ఉంటాం. కానీ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇది చేసి చూడండి, మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం రావడం మొదలు పెడుతుంది. మీరు ఎప్పుడైనా వడ్డించేటప్పుడు మొట్టమొదటి ఆహారాన్ని మీ యొక్క సంఘ కాపరి కొరకు లేదంటే అక్కడ ఆత్మీయ గురువార్యుల కొరకు లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి అభిషిక్తుల కొరకు తీసి పక్కన పెట్టండి. వారు ఉపవాసం ఉండొచ్చు, వారు తినకపోవచ్చు, వారికి ఆహార నియమాలు ఉండొచ్చు, కానీ తీసి పెట్టేయండి. ఆ తర్వాత వడ్డించడం చూడండి, అది చాలా రుచికరంగా ఉంటుంది, అందరికీ సరిపోద్ది. ఇలాంటిది అనుభవించిన ఒకసారి ఆమెనందురుగాక. మనము ఘనపరచింది మనలను విడిచి వెళ్ళిపోతుంది. వాట్ యు ఫెయిల్ టు ఆనర్ విల్ లీవ్ అవర్ లైఫ్. దేవుణ్ణి ఘనపరిచిన వాడిని దేవుడే ఘనపరుస్తాడు. ఇదిన అతిథి మర్యాద చేయడము కేవలము మరి విశ్వాసులకు మాత్రమే కాదు, దైవ సేవకులకు, దైవ జనులకు ఆతిథ్యం ఇచ్చిన వారి జీవితంలో పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నాము. వారి జీవితములు ఎంత గొప్పగా ఆశీర్వదించబడిపోయినాయో దేవునికి స్తోత్రం. నేను ఒక దేశము పసిఫిక్ కంట్రీ వెళ్ళినప్పుడు, ఒక దేశం వెళ్ళినప్పుడు ఒక వృద్ధ కపుల్స్ ఉన్నారు. వారి దగ్గర ఎప్పుడు ఉంటాను. వారి దగ్గర ఉంటున్నప్పుడు వారి యొక్క కుమారుడికి అనేకమైన సతమత స్థితులు వస్తున్నప్పుడు వారి గృహాన్ని నా కొరకు ఏర్పాటు చేసేసారు. కింద ఉన్నటువంటి గృహం నా కోసం ఇచ్చేసి ఎప్పుడు వచ్చినా మీరు ఉండొచ్చు అని చెప్పి. అయితే అక్కడ దేవుడు ఒక ప్రవచనాత్మకమైన పలుకునిచ్చాడు. రాబోయే సంవత్సరము కల్లా మళ్ళీ తిరిగి వచ్చే లోపల దేవుడు మీ యొక్క కుమారుడి విషయంలో ఈ యొక్క దేశపు రాజుల దగ్గర మిమ్మల్ని హెచ్చించి ఉన్నత శిఖరాలకు అధిరోహించబోతున్నాడు అనేది ఆ యొక్క మాట మరి ప్రవచనాత్మక పలికాము. తర్వాత నేను గడిచిన 2 వారాల క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేశంలో ఏ గృహంలో ఉంటున్నానో వారి కుమారుడికి ఆ దేశపు ప్రైమ్ మినిస్టర్, అది అత్యున్నతమైన దేశం, ఆ దేశపు ప్రైమ్ మినిస్టర్ అవార్డుని ఆ యొక్క కుమారుడికి ఇచ్చారు. కుమారుడికి ఇస్తా ఆ అవార్డు అయిన తర్వాత ఆతిథ్యం అంటే బఫెట్ పెట్టారు. బుఫే పెట్టి ఆ బుఫేలో రండి తిందామని చెప్పి ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన టేబుల్ దగ్గర ఈ కుమారుడిని కూర్చోబెడితే ఆయన ఒక మాట అన్నాడంట, నేను ఇప్పుడు తినలేనండి ప్రైమ్ మినిస్టర్ గారు, నాకు ఈ యొక్క స్థితి రావడం కొరకు ఒక పాస్టర్ దినేష్ అన్న పేరు చెప్పాడట. పాస్టర్ దినేష్ గారు ప్రవచనాత్మకంగా చెప్పారు ఈ స్థితి నాకు వస్తుందని చెప్పి. ఆయన ఇప్పుడే ఫ్లైట్ దిగుతున్నాడు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, కాబట్టి దయచేసి మీరు నన్ను మన్నించండి అని చెప్పి ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి టేబుల్ నుంచి విడిచిపెట్టి నన్ను ఎయిర్పోర్ట్లో పిక్ చేయడానికి వచ్చాడు. దేనికి స్తోత్రం. అంటే ఈ దినాన మనం గమనించవలసిన విషయం ఏంటంటే కనుక ఆతిథ్యం అందరికి ఇవ్వాలి, కానీ దేవుని సన్నిధిలో మరి దేవుని నా మహిమాత్మ ఆత్మ ఇచ్చే నడిపింపు ప్రకారము కూడా ఇచ్చుదుముగాక. ఎందుకంటే ఈ అంచె దినాల్లో అనేకమైనటువంటి మోసకరమైనటువంటి ఆత్మలు, మోసము దగా అయిపోయేటువంటి వ్యక్తులు ఉంటుండగా మనము పావురం వలె నిష్కపటులను, పాము వలె
తెలివైనటువంటి వారు కూడా ఉండాలని. బీ వైజ్ యాజ్ స్నేక్, ఇన్నోసెంట్ యాజ్ డవ్. కాబట్టి అలాగున మనం ఎప్పుడైతే వివేచన కలిగి మనం ప్రవర్తిస్తామో దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుత కార్యాలను వనరించడం మాత్రము ఆపడు. అంతేకాదు, అక్కడ జరుగుతున్నటువంటి విషయం మనం చూసుకుంటా వెళ్తే గనక, మరి ఆ యొక్క 5వ వచనంలో 18వ అధ్యాయం 5వ వచనం ఆదికాండలో చూస్తున్నాం కదా, అతనితో అడుగుతున్నారు, వచ్చినటువంటి ఆ ముగ్గురితో అడుగుతున్నారు, మీకు ఇంకేమైనా కావాలా, ఏమైనా తక్కువైందా అని చెప్పి అడుగుతారు. కొంతమంది అతిథులకి ఆహ్వానించేస్తాం, రూమ్లో పెట్టేస్తాం, మన కంపు వారికి ఇంపేమో అనుకుంటాం, మనకున్నటువంటి ఆ యొక్క మురికి గుడ్లు అక్కడే ఉంటాయి, మనకున్నటువంటి అన్నీ అంటే వాళ్ళకి టవల్ కావాలా లేకపోతే ఏది కావాలా ఏమి అడగడం కిక్కురు మనం అలాగే ఉంటాం. కానీ ఇక్కడ అబ్రహాం గారు ఏమడుగుతున్నారంటే, ఇంకా ఏదైనా కావాలా, ఎనీథింగ్ దట్ యు నీడ్, ఇంకేమైనా అవసరం ఉందా అని చెప్పి అన్ని అతిథి మర్యాదలు చేసి ఆయన్ని ఇంకా అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, దీనిలో మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతడు చేసినటువంటిది ఎవరికి చేస్తున్నాడో తెలియకుండానే చేశాడు. మనం చాలాసార్లు తెలిసిన వారికి బాగా ఆతిథ్యం ఇస్తాం, మనకు సహాయం చేసిన వారికి బాగా సహాయం చేస్తాం, తెలియని వారికి, మీకు సహాయం చేయని వారికి, ఎన్నడూ మిమ్మల్ని భోజనానికి పిలవని వారికి, ఎప్పుడు మీకు చీర పెట్టిన వాళ్ళకి, ఎప్పుడు మీకు బట్టలు పెట్టిన వాళ్ళకి, మీరు బట్టలు పెట్టడం, చీరలు పెట్టడం, ఆహ్వానం ఇవ్వడము, ఆతిథ్యం ఇవ్వడము, ఆహారం పెట్టడమే అస్సలు సిసలైన ఆతిథ్యం, నమ్మిన వారు ఆమేనందురుగాక. కాబట్టి ఈ యొక్క ఆదివార దినాన మన నిర్ణయం తీసుకొని ఆతిథ్యం వలన ఆత్మీయతలోనికి అనేక మంది వచ్చేస్తుండగా ఆతిథ్యాన్ని మనము ఎన్నడూ మరువకుందుముగాక. అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి సారమ్మ గారిని కూడాను ఆ యొక్క అతిథులకు ఆమె వాగ్దానం ఇచ్చారు, వారు వాక్కునిచ్చాడు, మరుసటి సంవత్సరం కల్లా నీకు బిడ్డలవుతారంటే వాగ్దానం వచ్చినప్పుడు నమ్మాలా నవ్వాలా? నమ్మాలి, నవ్వకూడదు. కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు హాస్యాస్పదంగా ఉంటాయేమో, కానీ దేవుడు మనల్ని నమ్మమని కోరుతున్నాడు. ఎందుకంటే నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే మీరు నమ్మితే ఆయన మహిమను చూస్తాడు. దేవుడు ఆయన మహిమలోనే ప్రతి అవసరము తీర్చబడుతుంది గనక, ఈ దినాన మనం నమ్మితే గనక మహిమైశ్వర్యములో నుంచి సమస్త అవస్థలను కూడాను తీర్చగలిగినటువంటి సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అబ్రహాము గారు ఆతిథ్యం ఇచ్చి ఆ యొక్క వంశాంకురాన్ని పొందుకున్నాడు. ముఖ్యముగా ఈ దినాన మీరు దుబాయ్ వస్తే కనుక, మరి అబ్రహామిక్ జనరేషన్స్ అని చెప్పి 3 ప్రాకారాలను కొట్టారు. అబ్రహామిక్ జనరేషన్, అబ్రహాం తండ్రిగా 3 ఎంచుకుంటారు. ఎవరంటే, మరి ముస్లింలు అబ్రహాంని తండ్రి అంటారు, అలాగే యూదులు అబ్రహాంని తండ్రి అంటారు, క్రైస్తవులు అబ్రహాంని తండ్రి అంటారు. ఈ మాన్యుమెంట్స్ని అబుదాబిలో కట్టి అబ్రహామిక్ జనరేషన్గా దాన్ని స్థిరపరిచారు. అంటే ఈ దినాన అబ్రహాము గారు ఇన్ని తరాలకు, ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి కలిగినటువంటి కారణము ఆతిథ్యము. దేవునికి స్తోత్రం. ఒక్క ఆతిథ్యము ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈ దినాన మీరు ఆతిథ్యము చేయ మరువకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము సన్నిధికి వస్తున్నాము, సంఘానికి వస్తున్నాము, గృహాలకు వెళ్తున్నాము. గృహాలకు వెళ్తున్నంత కనీసము మనం ఎవరికైనా కూడా యేసునామములో వచ్చిన వారికి గిన్నెడు చారు ఇస్తానా, మజ్జిగ ఇస్తానా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. జస్ట్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. వారు తాగుతారా లేదా అని కాదు, వారు మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు, కానీ మీరు గ్లాస్ ఇవ్వండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. దేవుడారా, ఇంటికి వచ్చిన వారికి ఏదో ఒకటి ఇస్తున్నారు, వారు పుచ్చుకొని తీసుకొని వెళ్తున్నారు. మీరు దేవుని యొక్క గృహానికి వస్తున్నారు, మీరు చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ దేవుడు ఇస్తున్నటువంటి ఆహారాన్ని పుచ్చుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. మీ యొక్క పాదాల మీద పడి నేను బ్రతిమాలి కోరుకునేది ఏంటంటే, దయచేసి దేవుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి. దేవుని ఆతిథ్యాన్ని స్వీకరించడం కొరకు, అంటే దేవుని యొక్క బల్లారదను స్వీకరించడం కొరకు, ఒకవేళ మీకు బాప్తిజం అడ్డుగా ఉందా తీసేసుకోండి, కన్ఫర్మేషన్ అడ్డుగా ఉందా తీసేసుకోండి, పాపం అడ్డుగా ఉందా తీసేసేయండి, కానీ దేవుని యొక్క ఆతిథ్యాన్ని మాత్రము తప్పకుండా స్వీకరించి వెళ్దుముగాక. ఈ దినం మీరు డిసైడ్ చేసుకోండి, డెసిషన్ తీసుకోండి. అవును ప్రభా, నీ సన్నిధికి నేను ఒక ప్రేక్షకుని వలె వస్తున్నాను, కానీ పార్టిసిపెంట్ లాగా నేను రావట్లేదు. నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. మీ మందిరములో, మీ ఆహారములో, మీ శోభనీయమానమైనటువంటి తేజో మహిమ నిలిచే ఈ స్థలములో మీ ఆహారంను భుజించాలని కోరుతున్నాను అన్నాడు.
ప్రభు అన్నాడు కదా, నేను జీవాహారం అన్నాడు. అంతేకాదు, దీన్ని తినువాడు నా వల్ల జీవించును. మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, మీ దేహ సామర్థ్యము, లేదంటే మీరు తీసుకునే విటమిన్స్, మీరు తీసుకునే ఆహార నియమాలు, జాగ్రత్తలు, మాస్కుల వల్ల మీరు జీవించడం కాదు. ఈ ఆహారం వలన మీరు జీవిస్తే అది దేవుడు ఇస్తున్నటువంటి ఆతిథ్యము. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించకుండా మాత్రము మీరు ఎన్నడూ విడిచి వెళ్ళకుందురుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్టు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలు ఈ హేతు చేత లోకం మనను ఎరుగదు, ఏలనగా అది ఆయన ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇక ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము గనక మనము ఆయన్ని పోలి యుందము. దేవునికి స్తోత్రం. లోకం మనల్ని ఎరుగదు, దేవుణ్ణి ఎరుగలేదు, కానీ దేవుని ప్రేమ మనలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షమవుతున్నప్పుడు, ఆ దేవుని ప్రేమను అనేక మందికి అందించినప్పుడు, ఆ అందించే ప్రేమ ద్వారా దేవుని ప్రేమ అనేక మందికి చెందుతుంది గనక దేవుని ప్రేమను అందించడం కొరకు అడ్డుకోకుండా మనం ముందుముగాక. గడిచిన వారాల్లో మనము శుభ శుక్రవారం పునరుద్ధాన పండుగల్లో పాలు పంపులు పొందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ఎంత ఘోరమైనటువంటి శిక్షను అనుభవించారో మనం చూసాం. బికాస్ ఆఫ్ హిస్ డిస్ఫిగరేషన్ he has figured us out. Because he's been disfigured and you got that figure, మీ యొక్క ఆకారము రావడానికి కలిగిన కారణము ఆయన వికృతాకారంలో అయిపోవడమే. ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థత నొందేము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ దినమున మనం అందరము కూడాను ఆయన వల్ల బాగుపడితే, ఆయన వల్ల అటు రీతిగా మన ఆశీర్వాదంతో ఆయన ఆతిథ్యాన్ని కూడా తప్పకుండా మనము స్వీకరించుదుముగాక. లోకము ఎరుగదు, కానీ మనము ఎరుగుతాము గనక మనను తప్పకుండా మరి నిశ్చయం కూడా అట్టి లోకమును సన్నిధికి ఆహ్వానించుదుముగాక. మీలో సన్నిహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు, రూమ్మేట్స్ ఉన్నారు, బ్యాచ్మేట్స్ ఉన్నారు, బంకుమేట్స్ ఉన్నారు, బంకు బెడ్ మీద ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు. వారిని కనీసం ఒక్కసారి ఈ ఆతిథ్యానికి ఆహ్వానించండి. రోడ్డు మీద కలిసిన వారు, మీ స్టాఫ్లో ఉన్న వారిని ఆహ్వానించండి, ఆహ్వానించండి, ఆహ్వానించండి. తప్పకుండా వారు దేవుణ్ణి ఆస్వాదిస్తారన్న వారు ఆమె చెప్తాం. ఎందుకంటే ఈ మందిర ప్రాంగణములో దేవుని సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సుఖము, సంతోషము వారికి తప్పకుండా కలుగుతుంది మీరిచ్చే ఆహ్వానము ద్వారా. ఒక్క ఆహ్వానము మన జీవితాలనే మలిచేస్తే ఈ దినన క్రీస్తు ఆహ్వాన దినం, లేదా క్రీస్తు మరి ఆ యొక్క దేవుడిస్తున్నటువంటి హాస్పిటాలిటీని మనము అనేక మందికి అందించేవారుగా, చెందించేవారుగా ఉండాలి అని అంటే కనుక తప్పకుండా అట్టి ఆహ్వానాన్ని అందించుదుముగాక. ముఖ్యంగా దైవ దాసులు, దేవుని యొక్క అభిషిక్తులు మీ గృహాలకు, ప్రాంగణాలకు అడుగు పెడితే అది గొప్ప ఆశీర్వాదకరము, గొప్ప దీవెనకరము. గడిచిన సారి ఒక దేశంలో ప్రయాణం అవుతున్నప్పుడు, సభ అవుతున్నప్పుడు సడన్గా మరి దేవుడు మాట్లాడుతూ వీరి గృహానికి వెళ్ళమనన్నారు. పాస్టర్ గారితో మాట్లాడి వారి గృహానికి వెళ్ళి వారి గృహమును అభిషేకించి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రోజు వారి గృహం చుట్టుపక్కల అంతా దొంగలు పడి మొత్తం గొల్ల చేశారు. కేవలము మేము వెళ్ళి ప్రార్థించిన గృహం మాత్రము, కనీసం ఆ ప్రాంగణంలో కూడా దొంగల యొక్క అడుగులు కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పట్టలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మరి నిశ్చయంగా కూడాను ఆహ్వానిస్తే ఆ గృహాన్ని తప్పకుండా పర్యవేక్షిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే కొందరు ఎరుగకయే దేవుని దూతలను ఆహ్వానించేసన్నాడు. ఈ యొక్క మరి క్రైస్ట్ హాస్పిటాలిటీ దినమున మనమందరం తెలుసుకోవాల్సినటువంటి భారబాధ్యత అంటే, మీకు ప్రభువు పైసలు ఇస్తే, ప్రభువు మీకు జీతం ఇస్తే మీ నోట్లో చిరుమందహాసం ఒలికిస్తారేమో. ప్రభు జీతం ఇవ్వకపోతే కనుక, పైసలు ఇవ్వకపోతే ఎవరా? కానీ ఈ దిన దేవుని మీరు తెలుసుకోండి, మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న ఉద్యోగము, సన్నిధి కొరకు మీరు చేస్తున్నటువంటి అంతా దేవుని కొరకే. మనుషులు మెచ్చుకోకపోవచ్చు, మనుషులు నొచ్చుకోవచ్చు, మనుషులు మీకు పొగడొచ్చు, రేపొద్దు మొలగ చెట్టు ఎక్కించవచ్చు, రేపొద్దు దించేయచ్చు. కానీ ఈ దినమున ఏది మనుషులు చేస్తారో లేదా చూస్తారని చెప్పాదు, దేవుడు తప్పకుండా చూస్తాడు. దేవుడు నాకు తప్పకుండా ఆశీర్వాదము, దీవెనిస్తాడని దేవుని కొరకు చేసిన వారికి దేవునికి ఆశీర్వాదము, దేవునికి దీవెన, దేవునికి అభిషేకము తప్పకుండా వస్తుంది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల ద్వారా అంటున్నాడు కదా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషులను సంపాదించగోరుచున్నానా, దేవుని సంపాదించగోరుచున్నానా?
మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకుంటే క్రీస్తు దాసుడను కాక పోవుదును అని. మన మనుషులు సంతోషపెట్టడం కొరకు ఆతిథ్యం ఇవ్వట్లేదు, దేవుణ్ణి సంతోష పెట్టడం కొరకే ఆతిథ్యం ఇస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశారండి? కానాను వివాహంలో. మీరు కానాను యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తున్న దారిలో చూసుకుంటే అక్కడే చాలామంది రోగులు పడినటువంటి బెతెస్తా ఉంది. అక్కడ ఒక్కరిని స్వస్థపరిచి ఆ బోని బేరం కొట్టి ఆ తర్వాత కానాను వివాహంలో ఆతిథ్యానికి రావచ్చు కదా? కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు he made sure that he performed his first sign and miracle in the marriage of Cana. కానాను వివాహంలోనే తొలి బోని బేరాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు కొట్టారు. ఎందుకంటే అతిథులు వచ్చినప్పుడు, ఆతిథ్యం ఉన్నప్పుడు, కల్లోల పరిస్థితి ఉన్నప్పుడు ఆతిథ్యాన్ని సవరించడం కొరకే తొలి అద్భుతాన్ని చేశాడు. దేవుడారా, మీరు అతిథి మర్యాద చేసేటువంటి స్థితిలో ఉంటే గనక, మీరు అతిథి మర్యాదలు ఏదైనా లోపము సంచరిస్తే గనక దాన్ని తప్పకుండా సరిచేయగలిగిన దేవుడు మనకున్నాడు. అది వివాహం అవునండి, అది వేరే ఏ విశేషం అవునండి, దేవుడు తప్పకుండా కూడాను అట్టి విషయాన్ని తప్పకుండా సవరిస్తాడు. మనం చదువుకున్న వాక్య భాగములో యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన శిష్యులను ఆ యొక్క మరి జాలర్లుగా చేపలు పట్టడానికి వెళ్తున్నప్పుడు అడిగారు, ఏమైనా తినడానికి ఉన్నాయంటే లేదు అన్నారు. కానీ ఆయన వారి కోసం ఆహారం సిద్ధపరిచేశాడు. వారు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన రీతిగా ఆ యొక్క వల వేశారు. ఎన్ని చేపలు పడినాయండి? 153. 1 + 5 + 3 ఎంత? 9. 9 అనేటువంటి సంఖ్య నవవరాలకి నవఫలాలకి సాదృశ్యం. మీరు మనుషులను పట్టు జాలరుగా చేస్తాను దేవుడు. నవవరాలు నవఫలాలు ఉంటే గనక మనం తప్పకుండా ఆ నావలోనికి వారిని తీసుకురావడం కొరకు, ఫలభరితంగా ఉండడం కొరకు, ఆ ఆత్మీయమైనటువంటి పంటను కోయడం కొరకు, ఆత్మీయ వరాల చేత మాత్రమే అది సాధ్యమని సూచన కొరకు దాన్ని దేవుడు సూచించాడు. అయితే వారు ఆ యొక్క చేపలు తీసుకొచ్చక మునిపే వారి కొరకు ఆతిథ్యాన్ని, ఆహారాన్ని మంచిగా యేసుక్రీస్తు ప్రభులు వారు మరి ఉంచాడు. కాబట్టి ఇదిన దేవుళ్ళ చాలా సార్లు మనకు అనేకమైనటువంటి సమయాల్లో ఇచ్చేటువంటి సాక్ ఏంటంటే, సారీ అండి మేము చర్చికి వెళ్ళాం, సారీ అండి మేము అక్కడికి వెళ్ళాం, సారీ అండి మాకు డ్యూటీ ఉందండి. మీకు తప్పకుండా ప్రేమ ఉంది అని అంటే కనుక ఎవరికైనా ఎప్పుడైనా ఏ విధముగా కూడా మీరు ఆతిథ్యమును ఇవ్వగలరు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసి చూపించారు. మనము కూడా అట్టి రీతిగా చేసి ఆయన నామాన్ని మహిమపరచుదుముగా. కానీ అనేక మంది చేత మాటలు పడ్డాడు. దేనికోసం అంటే ఆయన అనేక మంది పిలిచినప్పుడు వారి గృహాలకు వెళ్ళి ఆతిథ్యం స్వీకరించాడు గనక. జక్కయ్య గృహానికి వచ్చినప్పుడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్నాడు. కాబట్టి ఇదన్నా మీరు ఆతిథ్యం ఇస్తే మీకు తెలియకుండానే దేవుని దూతలకు, దేవుని ఆశీర్వాదానికి, దేవుని అభిషేకానికి, దేవుని కృపకు మీరు ఆహ్వానం పలుకుతారు. అట్టి ఆశీర్వాదం ద్వారా ఆతిథ్యాన్నిచ్చి మనమందరము దేవుని ప్రేమను సర్వలోకానికి చాటించుదుముగాక. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దినమున ఆన్ ద డే ఆఫ్ క్రైస్ట్ హాస్పిటాలిటీ, God is beseeching each and every one of you to have that wonderful privilege of taking part in his body and in his blood through the Lord's Supper.